వెల్కమ్ టు ఫోకస్ విత్ మీ చక్రవర్తి. ఎవరు ఇప్పుడు ఇదే ప్రశ్న ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. టికెట్ వచ్చేదెవరికి, మొండి చేయి చూపేదెవరికి, వైసీపీలోకి వచ్చేదెవరు, టీడీపీ జనసేన కాంగ్రెస్లోకి వెళ్లేదెవరు, ఎమ్మెల్సీలు రాజ్యసభ అవకాశాలు ఎవరికి? వైసీపీ వరుస జాబితాలతో మొదలైన ఉత్కంఠ టీడీపీ జనసేన లిస్ట్ వచ్చేసరికి పీక్స్కి చేరనుందా? మూడో జాబితాలో ఎవరు రాతలు మారనున్నాయి? పార్టీలోకి వచ్చేవాళ్లెవరు, పోయేవాళ్లెవరు? మండలి రాజ్యసభ ఛాన్స్ ఎవరికి? ఎవరు? ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న. అవకాశం వచ్చేదెవరికి, పక్కన పెట్టేదెవర్ని? వరుస జాబితాల్లో చివరకు మిగిలేదెవరు? మార్పులు చేర్పుల్లో ఎవరెక్కడ ఉండబోతున్నారు? ఏపీ వైసీపీ పరిణామాల మధ్య వినిపిస్తున్న ప్రశ్నలివే. వై నాట్ 175? ఇదే వైసీపీ నేతలు చెప్తున్న మాట. గత ఎన్నికల్లో 175లో 151 స్థానాలతో తిరుగులేని గెలుపు సాధించింది. ఇప్పుడు కూడా ఆ స్థాయి లేదా అంతకంటే భారీ గెలుపు రావాలి అనేది వైసీపీ అధిష్టాన వ్యూహం. దీనికోసం ఇప్పుడు కాదు, అధికారంలోకి వచ్చినాటి నుండే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా చేసిన సర్వేలు, వాటి ఆధారంగా వచ్చిన నివేదికలను అనుసరించి వైసీపీ అధినేత ఎమ్మెల్యే సీట్లలో మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 2 జాబితాలు రెడీ అయ్యాయి. మొదటి జాబితాలో 11, రెండవ జాబితాలో 27 మార్పులు చేశారు. 2 జాబితాల్లో కలిపి చేసిన 38 మార్పుల్లో 13 మందికి సీట్లు కూడా ఇవ్వలేదు. మిగిలిన 25 మందిలో కూడా ఒకరిద్దరికి ఎమ్మెల్యేలుగా కాకుండా రాజ్యసభ, లోక్సభకు అవకాశం ఇస్తున్నారు. మొదటి జాబితాలో 3 మంత్రులకు స్థానచలనం జరిగింది. రెండో జాబితాలో 11 మందికి కొత్తగా అవకాశం ఇచ్చారు. మార్పుల్లో భాగంగా విజయవాడ వెస్ట్ నుండి వెల్లంపల్లిని తప్పించిన జగన్ ఆయనకు సెంట్రల్లో ఛాన్స్ ఇచ్చారు. వెస్ట్ లో మైనార్టీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ను రంగంలోకి దింపారు. 2 జాబితాల్లో 5 చోట్ల వారసులకు అవకాశం ఇచ్చారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బదులుగా ఆయన తనయుడు మోహిత్ రెడ్డికి బాధ్యతలివ్వగా, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానికి బదులుగా ఆయన కొడుకు కృష్ణమూర్తికి అవకాశం దొరికింది. ఇక ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ కు రామచంద్రాపురం ఇన్ఛార్జి హోదా ఇచ్చారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి చెల్లుబోయిన వేణును రాజమహేంద్రవరం రూరల్ కు పంపించి మరీ సూర్యప్రకాష్ కు అవకాశం ఇచ్చారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా స్థానంలో ఆయన కుమార్తె నూర్ ఫాతిమాకు అవకాశం దక్కింది. పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ స్థానంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు బదులుగా ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మికి చోటిచ్చారు. మార్పుల్లో మంత్రులకు కూడా మినహాయింపేమీ లేదు. విడుదల రజనిని చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మార్చారు. అలాగే ఆదిమూలపు సురేష్ ను ఎర్రగొండపాలెం నుంచి కొండెపికి, మేరుగ నాగార్జున్ను వేమూరు నుంచి సంతనూతలపాడుకు మార్చారు. ఇక మేకతోటి సుచరితను ప్రత్తిపాడు నుంచి తాటికొండకు మార్చారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురానికి బదులుగా రాజమహేంద్రవరం రూరల్ కి ఇన్ఛార్జిని చేశారు. రెండో జాబితాలో మరో 3 మంత్రులు ఈ జాబితాలో చేరారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు మారారు. 2019లో ఆమె తొలిసారి అక్కడి నుంచి గెలిచారు. మరో మంత్రి గుడివేడ అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి సీటును కొత్త నేత భరత్ కుమార్ కేటాయించారు. అమర్నాథ్ కు ఏ నియోజకవర్గం కేటాయించలేదు. మొత్తం 38 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేయగా వాటిలో అత్యధికం ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలే. కొందరు నేతలకు టికెట్లు నిరాకరించగా వారిలో కూడా రిజర్వ్డ్ స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు, పాయకారావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వంటి వారిని పక్కన పెట్టేశారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజును తొలగించినా ఆయన స్థానంలో భార్యకు అవకాశం ఇచ్చారు. విజయనగరం జిల్లా రాజాం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కంబాల జోగుల్ని అనకాపల్లి జిల్లా పాయకారావుపేట ఇన్ఛార్జిగా నియమించడం విశేషం. మొదటి జాబితాలో ఎంపీ స్థానాల అంశం ప్రస్తావన లేదు. కానీ రెండో జాబితాలో 3 ఎంపీ స్థానాల్లో మార్పులు చేశారు. వైసీపీ 2 జాబితాల మార్పుల్లో కొందరు ఎంపీలకు ఎమ్మెల్యేలుగా, కొందరు ఎమ్మెల్యేలకు ఎంపీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా అసెంబ్లీ సీట్లలో అవకాశం దక్కించుకున్న వారిలో 4 ఎంపీలున్నారు. కాకినాడ ఎంపీ వంగ గీత పిఠాపురం అసెంబ్లీ స్థానానికి, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి, అరకు ఎంపీ గొట్టేటి మాధవి అరకు అసెంబ్లీ స్థానానికి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు. అటు పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మిని అరకు ఎంపీ స్థానానికి బాధ్యురాలిగా ప్రకటించారు. పెనుగొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకర్ నారాయణ్ ను అనంతపురం ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా ప్రకటించారు. 2009లో కర్ణాటకలోని బళ్ళారి నుంచి గెలిచిన జె శాంతను హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి నియమించడం విశేషం. పార్టీ కండువా కప్పుకున్న కొన్ని గంటల్లోనే ఆమె పేరును ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
ఇక్కడ గోరంట్ల మాధవ్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇటు ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు కర్నూలు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. వైసీపీ మార్పులు చేర్పులతో మూడో జాబితా దాదాపు రెడీ అయింది. ఇప్పుడా కాసేపట్లోనా అన్నట్లు పార్టీ నేతలు ఉత్కంఠగా చూస్తున్నారు. ఇందులో 29 లేదా 30 చోట్ల మార్పులు చేస్తారని తెలుస్తోంది. దీంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. మార్పులు చేసే నియోజకవర్గాల నేతలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి పిలిపించుకుంటున్నారు. వారితో సమావేశమై నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. మార్పులకు అవకాశం ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన పేర్లు పార్టీ వర్గాల్లో తిరుగుతున్నాయి. ఇప్పటికే పక్కన పెట్టేసిన వారి పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది. ఈ పరిణామాలతో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టెన్షన్ పెరుగుతోంది. మూడో లిస్టులో మూడేది ఎవరికి అన్న చర్చ జరుగుతోంది. 2 జాబితాల్లో తప్పించుకున్న కొందరు ఎమ్మెల్యేల పేర్లు నెక్స్ట్ లిస్ట్ లో రానున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ నేతల్లో థర్డ్ లిస్ట్ టెన్షన్ మొదలైంది. మూడో జాబితా ఎప్పుడొస్తుంది, జాబితాలో తమ పేరు ఉంటుందా ఉండదా అన్న ప్రశ్నలు వైసీపీ నేతలను కలవరపాటు గురి చేస్తున్నాయి. గెలుపొక్కటే కీలకం. గెలుస్తారనే నమ్మకం ఉంటే టికెట్ ఖాయం, లేదంటే ఎంత సీనియర్లైనా ఆఖరికి మంత్రులైనా పక్కన పెట్టడమే. గెలుపు గుర్రాల వేటలో వైసీపీ అధినేత జగన్ ఎవరూ ఊహించని మార్పులు చేస్తున్నారు. కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్నారు. సిట్టింగ్లను లైట్ తీసుకుంటున్నారు. దీంతో వైసీపీ నేతల్లో ఎప్పుడూ లేని ఉత్కంఠ కనిపిస్తోంది. వైసీపీ జాబితాలను అధినేత జగన్ 4 అంశాల ఆధారంగా మార్పులు చేశారు. వైసీపీ 3 జాబితాలకు ఇదే క్రైటీరియా అమలవుతోంది. 1 స్థానికంగా పార్టీలో గ్రూపులు గొడవలున్న నియోజకవర్గాలు, అంటే మిగతా పనితీరు బావున్నా నియోజకవర్గంలో పార్టీని ఏకతాటిపైకి తీసుకురాలేకపోయిన వారు. 2వది స్థానిక నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారు. 3వది స్థానిక నేతలతో పార్టీ బలాబలాలతో ఎలాంటి సమస్య లేకున్నా నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తు ఆధారంగా తప్పనిసరి చేస్తున్న మార్పు. ఈ 3 కేటగిరీ నేతలకు మరోచోట అవకాశం ఇవ్వడమో లేక ఎంపీలుగానో ఎమ్మెల్సీలుగానో పంపడమో చేస్తున్నారు. ఉదాహరణకు గుమ్మనూరు జయరాంకు కర్నూలు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా చిప్పగిరి జడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షికి అవకాశం ఇచ్చారు. ఇక చివరి కేటగిరీలో 1-2 అవకాశాలిచ్చినా నిరూపించుకోలేకపోయిన వారు, ఓడిపోతారని సర్వేలు తేల్చి పార్టీకి వాళ్లతో ప్రయోజనం లేదని అధిష్టానం భావిస్తున్నవారు, వీరికి మాత్రం అంతిమంగా ఆశాభంగం తప్ప మరో దారి లేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ కేటగిరీలో వైసీపీ అన్ని లిస్టులు వచ్చేసరికి భారీగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టికెట్లు రావని తేలిన వారు చాలా మంది ఉన్నారు. ఇంతకాలం రాజకీయాల్లో కనిపించిన దృశ్యాలు వేరు. నేతలు ఒక్కసారి గెలిచారంటే ఆ నియోజకవర్గాన్ని కాదని మరో చోటికి వెళ్లమనడం సాధారణంగా కనిపించదు. ఓడిపోతారని అనుమానం ఉన్నా అక్కడే టికెట్ సాధించుకుంటారు. కానీ ఇప్పుడంతా పనితీరు, సర్వేలు, నివేదికల ఆధారంగా తీసుకునే నిర్ణయాలే. కాదనే శక్తి, హక్కు ఎవరికీ లేదు. ఎంత పెద్ద నేతైనా అధిష్టానం చెప్తే అక్కడి నుండి మరో చోటుకి వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు వైసీపీ జాబితాలకు అనుసరిస్తున్న లెక్క వేరు. గెలుపు, జస్ట్ గెలుపుకు మాత్రమే ప్రాధాన్యం. ఎక్కడా మొహమాటానికి తావేలేదు. ఎక్కడా అలకలకు, అసంతృప్తులకు, పార్టీ మారతామనే బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదు. పార్టీ చెప్పింది వినాల్సిందే. ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చెయ్యాల్సిందే. ఇదే ఇప్పుడు వైసీపీలో కనిపిస్తున్న దృశ్యం. ఈ భారీ మార్పులను చూసి ఓడిపోతున్నారు కాబట్టే ఇంత బెంబేలెత్తిపోతున్నారంటున్నాయి విపక్షాలు. అటు వైసీపీ నేతల్లో కూడా ఇంత భారీ మార్పులపై విస్మయం వ్యక్తమవుతోంది. కానీ అధినాయకత్వం పూర్తి కాన్ఫిడెన్స్ లో ఉంది. మొత్తం సర్వేల ఆధారంగా తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రమే అని చెప్తున్నారు. మేమేమో కాన్ఫిడెన్స్తో వెల్ ఇన్ అడ్వాన్స్ చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకుంటూ పోతున్నాం. సైంటిఫిక్ స్టడీతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తున్నాం. నీకేమో అసలు క్యాండిడేట్లే లేదు. 175 అన్నట్టు నువ్వు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది చంద్రబాబు నాయుడు లేదు. ఉన్న వాటిలో మళ్ళీ అంటే జనసేనకి ఎన్ని ఇస్తారో తెలియదు. ఆ నంబర్ చెప్పాలంటే మళ్ళీ అది భయం. అది చెప్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో. సో ఆ గందరగోళంలో కొట్టుకుంటున్నా. ఆయన ఇటుపక్క నిబ్బరంగా కాన్ఫిడెన్స్తో మేము అడుగులు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తట్టుకోలేక ఏదో కామెంట్ చేయాలి. కాబట్టి మీరు అడుగుతారు, ఏంటి సార్ వాళ్ళంతా రెడీ అవుతున్నారు, మీరు ఎలక్షన్ల దగ్గరికి వచ్చినా మీరు ఏం చేయలేకపోతున్నారు, మీరు అడుగుతారు కాబట్టి మీడియాలు దాన్ని ముందే ప్రియం చేయడానికి ఆయనే ఇలాంటి అవాకులు చవాకులు ఆయన వెళ్తున్నారు వరుస పెట్టేసి. వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండ్ ఏనీ రాజకీయ పార్టీ అయినా చేస్తున్నది. సో అందులో మేము ఇన్ అడ్వాన్స్ చేస్తున్నాం. సో దట్ ఆ డస్ట్ సెటిల్ అయ్యి ఎవ్రీథింగ్ నార్మల్ వస్తుంది. మా టీం పర్ఫెక్ట్గా ఉంటుంది. మా కాన్ఫిడెన్స్. ఎదుటి పక్షం ఎత్తులేస్తుంటే పై ఎత్తు వేయక తప్పదు. స్వపక్షంలో ఎప్పుడైనా అభ్యర్థి బలహీనపడితే దానికి విరుగుడుగా మరో బలమైన నేతలు ప్రవేశపెట్టక తప్పదు. ఎన్నికల యుద్ధంలో అనుసరించాల్సిన ఈ వ్యూహాన్ని పగడ్బందీగా అనుసరిస్తున్నామనేది వైసీపీ సీనియర్ల మాట. జగన్మోహన్ రెడ్డి గారి టీం 175 ప్లస్ 25 టీమ్ ఈజ్ రెడీ. టీం రెడీగా పోతా ఉంది. త్వరలో టీమును ప్రకటించబోతా ఉన్నారు.
దానిలో అంటే ఆయన్ని మార్చారండి, ఈయన మీకేంది బాధ? ఎవరిని మార్చితే మీకేంటి బాధ? ఏమయ్యా చంద్రబాబు, మేము ఎవరిని మార్చితే మీకేంటి బాధ? మా పార్టీలో మేము మార్చుకుంటాం, సమయాన్ని బట్టి మార్చుకుంటాం, వాళ్ళతో సర్దుకుని మేము టీం రెడీ చేసుకొని సిద్ధమవుతున్నాం. దానికి నువ్వేంటి ఆయన మార్చారే ఏంటో బాధ ముసలి కన్నీ, ఈయన మార్చలేదే ఏందో నువ్వు చెప్పినట్టు మార్చాలా? మేము నాకు అర్థం కాలేదు. నీ పార్టీలో నీ సంగతి చూడు. ఎవరిని కలుపుకోము, సింగిల్ గానే వెళ్తాము. 175+25 వెళ్ళి మొత్తం కొట్టుకొని తిరిగి వస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే బీసీలకు ప్రాధాన్యత పెంచడం. గత ఎన్నికల్లో బీసీలు పెద్ద ఎత్తున వైసీపీకి సపోర్టుగా నిలిచారు. దశాబ్దాలుగా బీసీలు టీడీపీ ఓటు బ్యాంకుగా ఉంటే గత ఎన్నికల్లో వైసీపీ వైపు మళ్లడం వల్లనే ఈ స్థాయి గెలుపు సాధ్యమైందన్న అభిప్రాయాలున్నాయి. అందుకే గతంలో పెద్దగా తెలియని కులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా దానికి తగినట్లే సీట్ల కేటాయింపులు జరుగుతున్నాయి. విపక్షాలు ఆధిపత్య కులాల అభ్యర్థులను నిలబెట్టే చోట బీసీలకు అవకాశం ఇచ్చి బీసీలను పూర్తిగా తమ వైపు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. వైసీపీకి 2014 ఎన్నికల్లో గెలుపు కాస్తలో మిస్ అయింది. ఆ తర్వాత దాదాపు 4000 కిలోమీటర్ల పాదయాత్ర తర్వాత ఆ పార్టీకి కొత్త ఊపొచ్చింది. ఇందులో అనేక సామాజిక వర్గాలు వైసీపీ వైపు మళ్లాయనేది స్పష్టం. అందుకే గత ఎన్నికల్లో 175లో 151 సీట్లు, 25 ఎంపీ సీట్లలో 22 వచ్చాయి. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 88 అందుకోవాలన్నా, మ్యాజిక్ ఫిగర్ దాటి గత ఎన్నికల గెలుపు స్థాయికి చేరాలన్నా అత్యంత పగడ్బందీగా వ్యవహరించాల్సిందే. అందుకే ఇప్పుడు సీట్ల కేటాయింపులో కూడా ఎక్కడా తడబడకుండా ఆచితూచి అడుగులేస్తున్నారనే వాదనలున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. ఇప్పటికైతే టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది. కానీ ఎవరెక్కడి నుంచి పోటీ చేస్తారో తెలీదు. జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయో స్పష్టత లేదు. అటు బీజేపీ కూడా పొత్తులోకి ఎంటర్ అవుతుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. పొత్తుల ఆధారంగా జరిగే సీట్ల కేటాయింపులు కూడా వైసీపీ జాబితాలపై ప్రభావం చూపుతున్నాయి. ఆ నియోజకవర్గంలో అభ్యర్థుల సామాజిక వర్గం ఓట్లు ఎన్నున్నాయి? ప్రత్యర్థి టీడీపీ, జనసేన కూటమి టికెట్ ఎవరికిస్తుందో అన్న అంచనాల ఆధారంగా టీడీపీ, జనసేన కూటమికి ఝలక్కిచ్చేలా మార్పులు చేర్పులు చేస్తున్నాయి. సింపుల్ గా చెప్తే ఎక్కడైనా గెలిచే ఛాన్స్ ఉంది అంటే ఒక చోట కాకుంటే మరో చోట అవకాశం ఇస్తోంది వైసీపీ. ఎక్కడ టికెట్ ఇచ్చినా, ఎంపీ అవకాశం ఇచ్చినా ప్రయోజనం ఉండదు అనుకుంటే మరో మాట లేకుండా పక్కన పెట్టేస్తోంది. పార్టీ సమావేశాలు అనేక వార్డును గెలిచిన జగన్ 4.5 ఏళ్లుగా ఎమ్మెల్యేల పనితీరును సీఎం జగన్ పరిగణలోకి తీసుకుంటున్నారు. గడప గడపకు కార్యక్రమం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి అన్న దానిపై సమీక్ష చేసుకుంటున్నారు. పనితీరుపై సర్వేలతో పాటు సామాజిక సమీకరణాలను, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను అనుసరించి మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండని నేతలపై నిర్మోహమాటంగా వేటేస్తున్నారు. టికెట్ దక్కిన చోట నియోజకవర్గాల్లో జరుగుతున్న అసంతృప్తులు, నిరసనలను ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవడం లేదు. ఫలితాలే ప్రామాణికంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. పార్టీలకు గెలిచే అభ్యర్థులు కావాలి, నేతలకు టికెట్లు ఇచ్చే పార్టీలు కావాలి. ఒక చోట టికెట్ రాకపోతే మరో పార్టీలోకి దూకడానికి పెద్దగా ఆలోచించడం లేదు. ఇప్పటికే వైసీపీ, టీడీపీల నుండి కుప్పగంతులు వేస్తున్న మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో ఎవరే పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. రెండోసారి అధికారంలోకి రావాలన్న కసితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. సీనియర్ నేతలు అయినప్పటికీ సీటు లేదని చెప్పడానికి వెనుకంజ వేయడం లేదు. సర్వేలు మీకు అనుకూలంగా లేవు, తప్పుకోవాలని చెప్పేస్తున్నారు. తమకు కావాల్సింది గెలుపు గుర్రాలని కుండబద్దలు కొట్టేస్తున్నారు. పార్టీ గెలుపు కోసం పనిచేయాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సీట్లు, నామినేటెడ్ పోస్టులు ఇస్తామని నచ్చజెప్తున్నారు. అయితే ఇప్పటికే ఏపీ నుండి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటికి అభ్యర్థులను వైసీపీ ఫైనల్ చేసింది. ఈ ముగ్గురులో ఒకరు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అయితే మరొకరు చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మూడో నేత పాయకారావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావు. మరోపక్క పార్టీ మారిన 2 వైసీపీ ఎమ్మెల్సీలపై అనర్హత వేటుకు మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీ నుండి టీడీపీలో చేరిన సి రామచంద్రయ్య, వైసీపీ నుండి జనసేనలో చేరిన వంశీకృష్ణ యాదవ్ స్థానాల్లో 2కి అవకాశం దక్కనుంది. ఆ 2 ఎవరన్న ప్రశ్న వైసీపీ వర్గాల్లో ఉంది. ఎమ్మెల్యే, ఎంపీలకు అవకాశం ఇవ్వని వారిలో 2కి ఇక్కడ అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. వైసీపీ విడుదల చేస్తున్న ఒక్కో జాబితా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. టికెట్ ఎవరికొస్తుందో ఎవరికి రాదో అన్న చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. తమ అదృష్టం ఎలా ఉందో అని వైసీపీ నేతల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. సీట్లు దక్కని వైసీపీ నేతలకు ప్రత్యామ్నాయంగా టీడీపీ, కాంగ్రెస్ కనిపిస్తున్నాయి. మొదట్లో ధిక్కార స్వరం వినిపించిన కొందరు నేతలు ఒక్కొక్కరుగా తాడేపల్లికి చేరుకుని అధినాయకుడితో భేటీ అవుతున్నారు. ప్రత్యామ్నాయ అవకాశాలపై భరోసా దక్కితే ఉంటున్నారు, లేదంటే మరో దారి చూసుకుంటామంటున్నారు.
వైసీపీ అధిష్టానం చేస్తున్న మార్పులపై కొందరు విధేయత ప్రకటిస్తుంటే మరికొందరు తమ దారి తాము చూసుకుంటున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి ఆల్మోస్ట్ గుడ్ బై చెప్పేసినట్టే అంటున్నారు. అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ వైపు అడుగులేస్తారా లేక ఇండిపెండెంట్ గా బరిలో ఉంటారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. సిడబ్ల్యూసీ సభ్యుడు ఎన్ రఘువీరారెడ్డిని మడకశిర మండలం నీలకంఠాపురంలోని ఆయన నివాసంలో కాపు రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎన్నికలకు పోటీ చేస్తారని తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి రామచంద్రాపురం, రాయదుర్గం నుంచి ఆయన కుమారుడు ప్రవీణ్ పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇటు మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా చెప్పేశారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపున్న ఆర్కేకి ఈసారి మొండిచే ఎదురైంది. మంగళగిరి టికెట్ ఈసారి బీసీలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించడంతో ఆయన వెంటనే పార్టీకి రాజీనామా చేశారు. ఇక్కడ గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా ప్రకటించింది. మంగళగిరిలో 2 సార్లు వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల వెంట నడుస్తామంటున్నారు. అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పార్టీ మార్పుకే మొగ్గు చూపుతున్నారు. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చంద్రబాబుతో భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచి బరిలోకి దిగే అవకాశం కూడా కనిపిస్తోంది. టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న పార్థసారథిని బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం నేతల్ని పంపించినా వెనక్కు తగ్గలేదు. ఇప్పటికే వైసీపీ నుండి 4 ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ తెలుగుదేశానికి జైకొట్టగా ఈ జాబితాలో కొలుసు పార్థసారథి కూడా చేరినట్లయింది. వైసీపీ నుండి గతంలోనే 4 ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే ఇప్పుడు మరో ఎమ్మెల్యే ఈ జాబితాలో చేరారు. మరో 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారు. వైసీపీకి దూరమైన 2 ఎమ్మెల్సీల్లో ఒకరు ఆల్రెడీ జనసేనలో చేరారు. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కు జనసేన విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు దక్కాయి. వైసీపీకి దూరమైన మరో ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, ఆయన గతంలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేసిన సీనియర్ నేత. ఆయన ఇప్పుడు టీడీపీ గూటికే చేరారు. వీరే కాకుండా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జగ్గంపేట సిట్టింగ్ జ్యోతుల చంటిబాబు కూడా పార్టీ మారతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదంతా వైసీపీ నుండి అవుట్ గోయింగ్ జాబితా అయితే ఇన్కమింగ్ లీడర్లు కూడా చాలా మంది ఉండే అవకాశం ఉంది. టీడీపీ జనసేన పొత్తు ఉందని తేలినా ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారో, ఎవరికి టికెట్లు ఇస్తారో తెలీదు. ఈ స్పష్టత వచ్చిన తర్వాత టీడీపీ జనసేన నుండి అసంతృప్తులు మొదలయ్యే అవకాశం చాలానే ఉంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ సిట్టింగ్ స్థానాలను గోరంట్ల బుచ్చయ్య లాంటి సీనియర్ల నియోజకవర్గాలను జనసేన అడుగుతోంది. ఇలాంటి చోట అసంతృప్తులకు ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. ఉన్న పార్టీలో సీటు రానప్పుడు పార్టీ మారాలన్నా అవతల పార్టీలో సీట్ ఇచ్చేంత అవకాశం ఉండాలి. అప్పుడే పార్టీ మారిన ప్రయోజనం ఉంటుంది. అందుకే టికెట్ రాని సిట్టింగులు, టికెట్ ఆశిస్తున్న మాజీలు తమ దారేటో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైతే టీడీపీ నుంచి కేశినేని నాని వైసీపీ వైపు వచ్చేశారు. విజయవాడ ఎంపీ సీటు తనకు రాదని తేలిపోవడంతో టీడీపీకి దూరమైన విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం నాడు సీఎం జగన్ను కలిశారు. కేశినేని నానితో పాటు తిరువురు మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా తెలిపారు. సీట్ల లెక్కలు పూర్తి కాకముందే పార్టీ నుండి జంప్ కొట్టే నేతల జాబితా భారీగానే కనిపిస్తోంది. ఇక అన్ని పార్టీల జాబితాలు రాగానే అట్నుంచిటు ఇట్నుంచటు చాలా మంది నేతలు దూకడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ జాబితా తొందరలోనే ఫైనల్ అవ్వనుంది. అభ్యర్థుల పేర్లలో క్లారిటీ వస్తున్న కొద్దీ వైసీపీ నుండి జంప్ కొట్టే నేతలు కనిపిస్తున్నారు. కానీ అటు టీడీపీ జనసేన సీట్లు తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ జాబితా కూడా వస్తే ఈ కప్పగంతుల వ్యవహారం పీక్స్ కు చేరడం ఖాయంగా